Hey guys, welcome to my channel. ఈ రోజు రెసిపీ ద ఫేమస్ ఆలూ గోబీ మటర్. ఈ కర్రీ చాలా మంది ఇష్టంగా తింటారు. మరి అదే ఆలూ గోబీ మటర్ బెంగాలీ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఐరన్ కడాయి పెట్టేసుకుందాం. నేను చెప్పాను కదా కొన్ని రెసిపీస్ ఐరన్లో చాలా బాగా వస్తాయి. సో ఈ కర్రీ కోసం ఫస్ట్ మస్టర్డ్ ఆయిల్ కొద్దిగా వేసుకొని పొటాటోస్ అండ్ కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీకి పొటాటోస్ కొద్దిగా ఈ సైజులోనే కట్ చేసుకోండి. ఫ్రై చేసుకుంటాం కదా బాగుంటాయి. సో ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు. ఇలాంటి ఫ్రైస్ ఐరన్ కడాయిలో చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనకి 50% కుక్ అయితే చాలు. ఐరన్ కడాయి అన్నానని ఐరన్ ఉండాలని ఏమీ లేదు. మీరు ఇంట్లో ఏది వాడితే అది ఆ కుక్కర్ వాడచ్చు. బట్ మస్టర్డ్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మస్టర్డ్ ఆయిల్లోనైతే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ. అండ్ ఒకవైపు ఇలా బ్రౌన్గా కుక్ అయిపోయి కదా, ఇంకోవైపు కూడా ఇలానే ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయి కదా, సో ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇలా తీసేసుకుని ఇప్పుడు ఇదే నూనెలో కాలీఫ్లవర్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాము. ఎక్కువ నీళ్లు ఉన్నట్టు వేయొద్దు. ఎక్కువ నీళ్ళు ఉన్నట్టు వేస్తే మన పైకి వెళ్తుంది. ఈ సైజ్ కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుందాము. అన్నీ ఒకేసారి వేయొద్దు. కొన్ని వేసి ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. ఇలా ఇంకా పసుపు ఉప్పు వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నూనెలో ఉంది కదా, అదే సరిపోతుంది. ఓన్లీ కొద్దిగా 50% కుక్ అయితే చాలు. గ్రేవీ కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ అండ్ అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ చేసుకుని ఫైన్ పేస్ట్లో తయారు చేసుకుందాం. చూడండి, కాలీఫ్లవర్ మనకి ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయి కదా, ఇప్పుడు తీసేద్దాం. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు. ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటో. మిగతా డ్రై మసాలాస్ అన్ని కర్రీలోనే పడతాయి. చూడండి, ఇక్కడ కాలీఫ్లవర్ అండ్ పొటాటో రెండు ఫ్రై అయిపోయి కదా, 50%. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకుందాము. కాలీఫ్లవర్ వేసాం కదా, మొత్తం కాలీఫ్లవర్ నూనె అంతా లాగేస్తుంది. కొంచెం వేసుకుందాం. మస్టర్డ్ ఆయిలే కాబట్టి పర్వాలేదు, మంచిదే. వింటర్లో ఎస్పెషల్లీ మస్టర్డ్ ఆయిల్ వాడితే మనకి హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. మస్టర్డ్ ఆయిల్ వేడయ్యాక ఎప్పుడు ఇలా పొగలు వస్తుంది. సో కొద్దిగా ఆవాలు, జీలకర్ర కొద్దిగా అండ్ కొంచెం ఆనియన్స్ వేసుకుందాము సపోర్ట్కి. ఎందుకంటే డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేసారనుకోండి, మన పైకి వచ్చేస్తుంది, ఆయిల్ తిరిగిపోతుంది. అందుకే జస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి జింజర్ గార్లిక్ పేస్ట్కి కొద్దిగా ఆనియన్ ఒక చిన్న పీస్ కట్ చేసి వేసాను గుండెల. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన 2 టీ స్పూన్ యాడ్ చేసిన మనకి పైకి రాదు. డైరెక్ట్ ఆయిల్లో వేసారంటే మనకి తిరిగిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు లెట్స్ యాడ్ ఆనియన్స్ అండ్ టొమాటో ప్యూరీ. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇది కొద్ది కారం తినే వాళ్ళు 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, మీ ఇష్టం. అండ్ కర్రీ మనకి మంచి కలర్ రావడానికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా. ఇది స్పైస్ అంత ఎక్కువ ఉండదు, కలర్ బాగా వస్తుంది. అండ్ 1 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇది ఎప్పుడు 1:2. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం మిక్స్ చేసి ఆయిల్లో. చూడండిగా ఫ్రై అయిపోయింది కదా, బాగా దగ్గరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 గరిటెలు కర్డ్ వేసుకుందాం. కర్డ్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. కర్రీ గ్రేవీ కూడా టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సిమ్లోనే పెట్టి కర్డ్ వేసుకోండి. కర్డ్ ఎప్పుడు హైలో పెట్టి వేయొద్దు. హైలో పెట్టి వేస్తే విరిగిపోతుంది, మనకి బ్రేక్ అయిపోయినట్టు వస్తుంది. సిమ్లో పెట్టి ఇప్పుడు కర్డ్ వేసాం కదా, ఇప్పుడు గ్రేవీ మనకి ఎంత కావాలో అంత కొద్దిగా వాటర్ వేసుకుందాం చాలు. ఇప్పుడు హైలో పెట్టుకోండి. ఇప్పుడు హైలో పెట్టి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కర్రీ రోటీతో రైస్తో చాలా బాగుంటుంది. రైస్తో అయితే అలా తినవచ్చు. ఇంకా ఏం గరం మసాలాలు ఏమి వేయొద్దు. చాలా తక్కువ స్పైసెస్తోనే మనకి చాలా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు. ఈ కర్రీ నేను బెంగాల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. కలకటాలో ఉండేటప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఇలా కుక్ చేసుకుంటారు.
ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచాం కదా, ఈ వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసేద్దాం. ఫ్రెష్ పీస్ అయితే కాసేపు ఉడకనివ్వాలి, బట్ ఇది ఫ్రెష్ పీస్ కాదు, ఫ్రోజన్ పీస్ కాబట్టి ఇప్పుడు వేస్తున్నాం. వేసి కలిపేసుకుందా, ఆ వేడికే మగ్గిపోతాయి ఫ్రోజన్ పీస్. వావ్, చూసారు ఎంత బాగా వచ్చింది కదా కర్రీ. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. చాలు, ఇది కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇలా వెజిటబుల్స్ ఆల్రెడీ కుక్ అయ్యాయి, బట్ ఇంకాసేపు కుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, ఉప్పు కారం అన్ని చూసుకోండి. ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రం వేయొద్దు, పచ్చిమిరపకాయలు బాగోదు ఈ కర్రీకి, రెడ్ చిల్లీ పౌడరే బాగుంటుంది. సో కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. సో ఇంక ఇలా బాయిల్ అవుతుంది కదా, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకొకసారి ఉప్పు కారం అన్ని చూసుకొని ఆఫ్ చేసేసి వెంటనే వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే ఐరన్ కడాయిలో ఉంచొద్దు. సో ఇంకా ఆఫ్ చేసుకుందాం. సో నౌ ద cauliflower gravy curry ready. Simple but very very tasty. Now let's garnish with some coriander leaves. సో చూసారు కదా, కాలీఫ్లవర్ కర్రీ వెస్ట్ బెంగాల్ స్టైల్లో ఎంత ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.